ఇవాళ రుచికరమైన సోరకాయ హల్వా చేస్తున్నాము. చూద్దాం రండి. ఒక మంచి లేత సోరకాయ పెద్దది తీసుకొని దాన్ని పొట్టు గీరి పొట్టు మొత్తం గీరిన తర్వాత దాన్ని చిన్న కట్ చేసుకొని తురుమాలి. సన్నగా తురిమి అలాగా తురుముతూ ఉండాలి. మొత్తం తురిమిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో నెయ్యి పోసి, నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ సొరకాయ గుజ్జు అందులో వేసేయాలి. వేసి అది కొంచెం దూరగా గోలేంత వరకు కలుపుతూ ఉండాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వచ్చిన తర్వాత ఇలాచి వేసి ఇంకా కొంచెం సేపు మూత పెట్టి బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేయాలి తగినంత. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత కొంచెంసేపు ఒక 5 minutes అట్లా పాలు, 1 లీటర్ పాలు, వేడి చేసిన పాలు పోసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం వేడి కనివ్వాలి. ఓన్లీ ఒక 5 minutes అయిన తర్వాత మనం బాదాము, కాజు, లైట్గా నెయ్యి వేసుకొని అందులో ఈ కట్ చేసి పెట్టుకున్న బాదం, కాజు కొంచెం దూరగా వేపి గోలేంత వరకు అటు ఇటు కలిపి గోలిన తర్వాత ఆ పీసెస్ను ఈ సొరకాయ హల్వాలో పైన పోయాలి. పోసి ఓన్లీ 2 minutes మూత పెట్టి రుచికరమైన సొరకాయ హల్వా తినడానికి రెడీ.